అలానే విశేషరావు పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అది మనదే అని చెప్పి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఎప్పుడో చెప్పారు. పిఓకే భారత్లో భూభాగం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పుడో చెప్పారు. ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్లో పూర్తిగా భాగస్వామ్యంగా చేసుకోవాలి, అంతర్భాగంగా చేసుకోవాలి అనే దిశగా అడుగులు వేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అయితే రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇటీవల. స్వచ్ఛందంగా పిఓకే భారత సైన్యం హ్యాండ్ ఓవర్ చేసుకోకముందే పిఓకే స్వచ్ఛందంగా భారత్లో అంతర్భాగం అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. దానికి అనుగుణంగా ఇప్పుడు పిఓకేల పరిస్థితి ఉంది, అలాగే బెలూచిస్తాన్లో పరిస్థితి ఉంది, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి కూడా ఉంది. ఎందుకు ఈ మూడు ప్రాంతాలని నేను ప్రస్తావించానంటే, ఆఫ్ఘనిస్తాన్ మీద ఇప్పుడు పాకిస్తాన్ సైనిక చర్య చేపడుతుంది. దాన్ని సైనిక చర్య అంటుంది. మారణ హోమాన్ని సృష్టిస్తుంది అనేది భారత్ వినిపిస్తూ ఉంది. ఐక్యరాజ్య సమితి వేదికగా పర్వతనేని హరీష్ శాశ్వత సభ్యుడు భారత్ నుంచి, ఆయన ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ యొక్క వాలకాన్ని ఎండగట్టారు. పాకిస్తాను అక్కడ మారణ హోమాన్ని సృష్టిస్తుంది, దాన్ని సైనిక చర్య అని చెప్పి చెప్తోంది. కాదు, అక్కడ చిన్నారులను చంపేస్తున్నారు, మానవ హక్కుల్ని హరించి వేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లో అని చెప్పి చెప్తున్నారు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్య ఆఫ్ఘనిస్తాన్ మీద దాన్ని ఖచ్చితంగా భారతదేశం అడ్డుకొని తీరుతుంది అని చెప్పి చెప్పారు. ఆఫ్ఘనిస్తాను ఇప్పుడు భారతదేశం యొక్క అండని తీసుకుంటుంది, కోరుకుంటుంది. అందుకే ఐక్యరాజ్య సమితిలో ఆఫ్ఘనిస్తాన్ తరఫున భారతదేశం నిలబడింది. పాకిస్తాన్ యొక్క దుశ్చర్యని ఎండగడుతూ ఉంది. అక్కడ మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో. దాంతో అక్కడ ఉండేటువంటి ప్రజలు పాకిస్తాన్ మీద తిరుగుబాటు బావుట ఎగురవేశారు. అలాగే పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్, అక్కడ రక్తపాతం చిందుతోంది, రక్తం చిందుతోంది, రక్తపాతం కనిపిస్తోంది. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి ప్రజలు పాకిస్తాన్ మీద తిరగబడింది. ఎందుకు తిరగబడింది? మానవ హక్కులు కావాలి, మాకు తిండి కావాలి, మౌలిక వసతులు కావాలి అని వాళ్ళు అడుగుతూ ఉంటే దానికి పాకిస్తాన్ సైన్యం వాళ్ళ మీద విరుచుకుపడింది, కాల్పులు జరిపింది. పిఓకేలో ఉండేటువంటి పౌర సమాజం ఒక కమిటీగా ఏర్పడి నిరసన కార్యక్రమాలని ఉధృతం చేసింది. తినడానికి పిండి కావాలి, మాకు రొట్టెలు చేసుకోవడానికి పిండి కావాలి, మాకు తక్కువ ధరకి ఇవ్వండి అని చెప్పి అడిగితే, విద్యుత్ కావాలి, విద్యుత్ సరఫరా చేయండి అని చెప్పి అడిగితే, ఆ డిమాండ్లతోటి వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళ మీద పాకిస్తాన్కి సంబంధించినటువంటి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. దాంతో పౌర సమాజం మరింత తిరగబడింది. అటు పౌర సమాజం, ఇటు పాకిస్తాన్ భద్రతా దళాల మధ్య ఓరాహోరీగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితిని అంతర్జాతీయ సమాజం గమనిస్తూ ఉంది, ఐక్యరాజ్య సమితి కూడా గమనిస్తూ ఉంది. పిఓకేలో జరుగుతున్నటువంటి రక్తపాతం మీద ఐక్యరాజ్య సమితి కానీ లేదంటే అంతర్జాతీయ సమాజం కానీ స్పందించాల్సినటువంటి అవకాశం ఉంది, స్పందించాలని కూడా బాధ్యత కూడా. అందుకే భారతదేశం చెప్తుంది పిఓకే మీద అంతర్జాతీయ సమాజం స్పందించాలి. అంతర్జాతీయ సమాజం ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ చేస్తున్నటువంటి మారణ హోమం మీద కూడా స్పందించాలి అని చెప్పి భారతదేశం ప్రశ్నిస్తూ ఉంది, భారతదేశం అడుగుతూ ఉంది. కానీ అంతర్జాతీయ సమాజం కూడా చూస్తూ ఉంది పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలు. కానీ పిఓకేలో ఉండేటువంటి వాళ్ళు భారతదేశంలో మేము కలిసిపోతాం అని చెప్పి కొంతమంది పౌర సమాజం ముందుకు వస్తున్నారు. కారణం ఏంటంటే పాకిస్తాన్ తోటి కలిసి ఉంటే అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో, పాకిస్తాన్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, వివక్ష చూపిస్తుంది అనేటువంటి అభిప్రాయంతో పిఓకేలో ఉండేటువంటి పౌర సమాజం ఉంది. అందుకే పౌర సమాజం తిరగబడుతుంది పాకిస్తాన్ మీద. ఇక బెలూచిస్తాన్లో అలాంటి పరిస్థితి. బెలూచిస్తాన్లో కూడా అక్కడ ఉండేటువంటి పౌర సమాజం పాకిస్తాన్ సాయుధ దళాల మీద తిరగబడుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మారణ హోమం
అక్కడ జరుపుతూ ఉంది పాకిస్తాన్. దీని మీద అంతర్జాతీయ సమాజం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉందని భారతదేశం చెప్తూ ఉంది. ఇక భారతదేశం పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ 2.0 అవసరమైతే 3.0 ఉంటుందని చెప్పి ఎప్పుడో చెప్పింది. సింధు నది జలాలను ఒక్క చుక్క కూడా మేము విడుదల చెయ్యము అని చెప్పింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్గా కూడా చెప్పారు, సింధు నది జలాలని ఒక్క చుక్క కూడా మేము విడుదల చేయము, పాకిస్తాన్కి ఇవ్వము అని చెప్పి ఖరాఖండిగా చెప్పేశారు. అప్పుడు ఎప్పుడో చేసుకున్నటువంటి ఒప్పందం దాని గడువు అయిపోయింది, ఇక్కడ మేము ఇవ్వము అని చెప్పింది. ఆ కారణం చేత అక్కడ సగం పాకిస్తాన్ ఎడారిగా మారిపోయింది. తాగడానికి నీళ్లు కూడా లేవు. కరువు ఛాయలు నెలకొన్నాయి పాకిస్తాన్లో. పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాల్లో సింధు నది జలాలు వెళ్ళకపోవడంతో ఆల్మోస్ట్ కరువు, ఆకలి చావుల పరిస్థితి ఏర్పడింది. అంటే పాకిస్తాన్లో అన్ని మూలల నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు పౌర సమాజం నుంచి వస్తూ ఉన్నాయి. ఇది ఎందుకు వస్తున్నాయి? పాకిస్తాన్లో నెలకొన్నటువంటి పరిపాలకుల నిర్లక్ష్యం, అలాగే అక్కడ ఉండేటువంటి ప్రధానమంత్రి కానీ సైన్యాధిపతి కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరు. అమెరికాకి పాకిస్తాన్ పాలకులు జీ హుజూర్ అంటూ ఉన్నారు. ఆ కారణం చేత అక్కడ ఉండేటువంటి ప్రజలు పాకిస్తాన్ మీద తిరగబడుతున్నారు, పాకిస్తాన్ పాలకుల మీద తిరగబడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు సాధారణంగా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంటుంది. జోక్యం చేసుకోకపోగా భారత ప్రతినిధిగా ఉన్నటువంటి పర్వతనేత హరీష్ కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు రైజ్ చేస్తే వాటి మీద నిఘా పెట్టాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజానికి ఉంది. ఆ ఏం పాయింట్లు అంటే, ఫత్నా అల్ హిందుస్థాన్, ఇది తరచూ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇది ఎవరు వినిపించేదంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థల కోడ్ భాష. ఫత్నా అల్ హిందుస్థాన్ అంటే తిరగబడాలి, హిందుస్థాన్ మీద తిరగబడాలి అనేది. అరబిక్ భాషలో ఫత్నా అంటే గందరగోళం సృష్టించడం, తిరుగుబాటు చేయటం, అంతర్గతంగా కలహాలు సృష్టించడం, ఇది ఈ అర్థం వచ్చేలాగా సామాజిక అల్లర్లు సృష్టించడం. ఇవి ఫత్నా అల్ హిందుస్థాన్ అనేది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు అల్ఖైదా కానీ ఐసిస్ కానీ ఇవి ప్రేరేపిస్తున్నాయని చెప్పి ఐక్యరాజ్య సమితిలో మన శాశ్వత ప్రతినిధి ఎలుగెత్తి చాటారు. ఇక తీవ్రవాదుల సంస్థలు ఇంకొక పదాన్ని కూడా ఉపయోగిస్తున్నాయి సోషల్ మీడియాలో తరచూ, వీటి మీద నిఘా పెట్టాలి సోషల్ మీడియాలో అని చెప్పి. ఏంటది? గజ్వా ఏ హిందూ అనేటువంటిది. గజ్వా ఏ హిందూ తీవ్రవాద భావజాలంతో ముడిపడి ఉన్నటువంటి పదం ఇది. గజ్వా ఏ హిందూ అంటే భారత ఉపఖండాన్ని పూర్తిగా మనం లొంగ తీసుకోవాలి అనేది ఈ గజ్వా ఏ హిందూ అనేటువంటి పదాన్ని ఉపయోగించి వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. ఎవరు? పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు. సో అంటే భారత అంతర్గతంగా గందరగోళం సృష్టించాలి, అల్లర్లు సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కోడ్ భాషను ఆన్లైన్లో ఉపయోగిస్తున్నారు. వీళ్ళు ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేయాలనేది ఐక్యరాజ్య సమితికి వివరించారు ఆయన. అంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు అల్ఖైదా కానీ ఐసిస్ కానీ భారత ఉపఖండానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం, దాన్ని కూడా ఆయన చెప్పారు. సో ఇలా పాకిస్తాన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, దుశ్చర్యలు ఆఫ్ఘనిస్తాన్ మీద కానీ, లేదా బెలూచిస్తాన్లో కానీ, లేదా పిఓకేలో కానీ, ఆన్లైన్లో సోషల్ మీడియాలో కానీ చేస్తున్నటువంటి ఇలాంటి ప్రచారం మీద అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలనేది కూడా ఐక్యరాజ్య సమితిలో భారతదేశం యొక్క ప్రతినిధి చెప్పడం జరిగింది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇలాగే కొనసాగితే పిఓకేలో ఉండేటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారత్లో అంతర్భాగం అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. అంటే యుద్ధం లేకుండా పిఓకే భారత అంతర్భాగం అయిపోతుంది అనేది భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఎప్పుడో ఇటీవల చెప్పినటువంటిది ఇప్పుడు నిజం కావడానికి అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.